హలో వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు బెంగళూరు వండర్లా గురించి చెప్తాను. మేమైతే క్యాబ్ బుక్ చేసుకున్నాము. నేను ఇంకా మా ఆడబిడ్డ పిల్లలు మా పిల్లలు అందరూ కలిసి వెళ్ళాము. ఇంకా మెజెస్టిక్ వరకు క్యాబ్లో వెళ్ళి మేము అక్కడి నుంచి బస్సు ఎక్కాము. వండర్లాకి డైరెక్ట్గా బస్సెస్ ఉంటాయి మెజెస్టిక్ నుంచి. ఇంకా వండర్లా రీచ్ అయిపోయాము. ఎంట్రన్స్లోనే మనకి ఇలా ఆర్టిఫిషియల్ ట్రీస్ అవి పెట్టారు. ఈవినింగ్ టైమ్స్ ఇక్కడ లైట్స్ వేస్తే చాలా బాగుంటుంది. ఇదిగోండి వండర్లా మెయిన్ ఎంట్రన్స్ ఇది. ఇంకా ఇక్కడ వాటర్ ఫౌంటైన్ లాగా పెట్టారు. ఫొటోస్ అవి తీసుకోవచ్చు, బాగుంటుంది. ఇంకా టికెట్స్ తీసుకున్నాక అందరికీ టికెట్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాను. ఇంకా ఫాస్ట్ ట్రాక్ టికెట్ ప్రైస్ అయితే 3298 రూపీస్, చిల్డ్రన్స్కి అయితే 2638 రూపీస్, నార్మల్ టికెట్స్ అయితే 1760 ప్లస్ 18% జిఎస్టీ ఉంటుంది. ఇంకా చిల్డ్రన్స్కి అయితే 1200 ఉంటుంది. బెంగళూరు వండర్లా చాలా పెద్దది. 82 ఎకర్స్ ఆఫ్ ల్యాండ్స్కేప్డ్ గార్డెన్ ఉంటుంది. ఇంకా 61 థ్రిల్ ప్యాక్డ్ రైడ్స్ ఉంటాయి. చాలా ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది. ఫన్ ఫర్ ఆల్ ఏజెస్ అని చెప్పచ్చు. మేము వెళ్ళినప్పుడు చాలా క్రౌడ్ ఉన్నింది. స్కై వీల్ అనేది సెకండ్ టాలెస్ట్ ఫెర్రీస్ వీల్ ఇన్ ఇండియా అని చెప్పచ్చు. సిటీ వ్యూ ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. సో నెక్స్ట్ ఇంకా మా పిల్లలకి చిన్న చిన్న రైడ్స్ అవి ఉన్నాయని చెప్పి ఫస్ట్ స్మాల్ రైడ్స్ వైపు వెళ్తూ ఉన్నాము. ఫస్ట్ డ్రై రైడ్స్ అవి ట్రై చేసిన తర్వాత వాటర్ గేమ్స్కి వెళ్ళాలని చెప్పి మేమందరం అనుకున్నాము. సో అలాగే ఇక్కడ ఫ్రీ ఫాల్ గేమ్ ఎక్కాము. ఫస్ట్ డ్రై రైడ్లో చాలా బాగుంటుంది. పై వరకు తీసుకెళ్ళి దబ్బున మనల్ని కిందకి వేసినట్లు అనిపిస్తూ ఉంటుంది. గుండెలు జల్లు అంటాయి ఇలా జరుగుతున్నప్పుడు. కానీ ఒక్కసారైనా కంపల్సరీ ఎక్స్పీరియన్స్ చేయాలి ఇలాంటివన్నీ. పిల్లల రైడ్స్ ఫస్ట్ స్టార్ట్ చేసాము. అందులో బోట్ గేమ్ ఇది చాలా బాగా అనిపించింది. వాళ్ళే డ్రైవ్ చేసుకుంటూ వాళ్ళు బోట్ నడిపినట్టు ఫీల్ అయిపోతున్నారు. మా బాబులు ఇద్దరు కూర్చున్నారు, ముందు ఒకరు వెనక ఒకరు. ఇది కిడ్స్ జైంట్ వీల్ అండి, చిన్నగా తిరుగుతుంది. తర్వాత మేమందరం కలిసి ఎక్కడానికి వీలుగా ఉండడానికి ఇక్కడ ఇంకొక గేమ్ ఉంది. ఇది మాత్రం స్లోగా వెళ్తుందేమో అని చెప్పి ఎక్కాము అందరం. ఎక్కిన తర్వాత కొద్దిసేపు అయిన తర్వాత అందరూ అరుపులే. నేనైతే బాగా ఎంజాయ్ చేశాను. మంచిగా పాటలు అవి వచ్చాయి. సో ఇక్కడ సీట్స్ కోసం కొట్టుకుంటున్నాం, మేము ఎక్కడ కూర్చోవాలి అక్కడ కూర్చోవాలి అని చెప్పి. ఆయన కూడా వాళ్ళు సీటింగ్ ప్రకారమే పెట్టారు. తర్వాత రైడ్ స్టార్ట్ అయింది. మా ఉచిత్ ఇంకా లక్కీ అందరూ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. అంటే ఆ లైటింగ్ అవి రావడము, దాంతోపాటు మ్యూజిక్ రావడం చాలా మంచిగా అనిపిస్తుంది. లోపల ఎంత స్ట్రెస్ ఉన్నా మొత్తం మర్చిపోవచ్చు ఇలాంటి అమ్యూజ్మెంట్ పార్క్స్కి అవి వెళ్ళినప్పుడు. మోస్ట్లీ అందుకోసమే వెళ్తారు అందరూ. సో మామూలుగా బిజీ లైఫ్లో ఉండి ఎంజాయ్మెంట్స్ అవి మిస్ అయిపోతూ ఉంటాం కదా, అప్పుడప్పుడు ఇలాంటి ట్రిప్స్ వేయాలి పిల్లలతో పాటు. మనం కూడా చిన్నపిల్లలు అయిపోయినట్టు అనిపిస్తుంది.
ఇంకా ఇక్కడేమో ఫ్రాగ్ జంపింగ్, ఇది చిన్నపిల్లలకి మాత్రమే అలౌడ్. హైట్ వైజ్ పంపిస్తున్నారు లోపలికి. మా పిల్లలు బాగా ఎంజాయ్ చేశారు అలాగా. ఇంకా ఇక్కడేమో వైట్ ఎలిఫెంట్ లాగా ఉన్నాయి. అవి అలా గాల్లోకి లేస్తూ తీసుకెళ్తూ ఉంటే మా పిల్లలు అరుస్తూ బాగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ఇంకా ఏంటంటే బ్యాండ్ సెట్, తర్వాత రకరకాలుగా వాళ్ళు మాస్క్ అవి వేసుకొని ఒక ఎలిఫెంట్ లాగా, టెడ్డీ బేర్స్ లాగా, ఇంకా టైగర్స్ లాగా ఉన్న వాళ్ళంతా వెళ్తూ ఉన్నారనమాట అక్కడ ర్యాంప్ వాక్ లాగా చేస్తూ. సో మా లక్కీ ఏమో వెళ్ళి వాళ్ళ దగ్గర షేక్ హ్యాండ్ తీసుకోవాలని ట్రై చేస్తూ ఉన్నాడు. సో లాస్ట్కి ఎలాగైనా వెళ్ళి ఆ ఎలిఫెంట్ లాగా ఉన్న అతని దగ్గర షేక్ హ్యాండ్ తీసుకున్నాడు. ఇంకా డ్రమ్స్ అవి వేయడం చాలా బాగుంది. ఇంకా అలా అన్నీ చూసుకుంటూ ఫోటోషూట్ చేసుకుంటూ వెళ్ళాము. మంకీ దగ్గర మంకీ లాగా నిల్చున్నాడు మావాడు. ఇంకా మనకి ఇక్కడ కొన్ని మ్యాజిక్ షో లాగా చేసి చూపిస్తున్నారు. సో చాలా బాగా అనిపించింది. ఎందుకంటే మనం రీకాయిల్ ఎక్కేకి ముందుగా చాలా క్యూ ఉంది, చాలామంది జనాలు ఉన్నారు. సో మనకి ఎంటర్టైనింగ్గా ఉండడానికి మధ్యలో వీళ్ళు ఇలాగ వచ్చి మనకి ఎంటర్టైన్మెంట్ చేస్తూ ఉంటారు. సో ఆ షార్ప్గా ఉండేటటువంటి ఆ నైఫ్స్ అన్నీ తీసుకొని అందరికీ చూపించి తను అలా నోట్లో పెట్టేసుకుంటాడు. నాకైతే నేనెప్పుడు డైరెక్ట్గా చూడలేదు, టీవీ షోస్లో అలా చూడడమే. కానీ ఇవి చూడడం చాలా బాగా అనిపించింది. అంటే నాకు వండర్గా అనిపించింది. ఆ నైఫ్స్ అన్నీ ఎలా లోపలికి వెళ్ళాయా, తను ఎలా హోల్డ్ చేశాడు. ఇంకా 1 అవర్ మనం వెయిట్ చేసిన తర్వాత రీకాయిల్కి మేము ఎంటర్ అయ్యాము. దానికంటే ముందుకు ఏం చేస్తున్నారంటే వాళ్ళు మనం బోర్ ఫీల్ అవ్వకుండా ఉండడానికి సాంగ్స్ పాడించడం, చిన్న చిన్న గేమ్స్ అవి పెట్టడం, గెలిచిన వాళ్ళకి టీషర్ట్స్ అవి ఇవ్వడం లాంటివి చేస్తూ ఉన్నారు. సో మనము ఈ వెయిటింగ్ అని ఫీల్ అవ్వకుండా అక్కడ వచ్చేటటువంటి ఆ పర్ఫార్మెన్సెస్ని కూడా ఎంజాయ్ చేస్తూ ఉండొచ్చు. ఇంకా ఏంటి అని అంటే ఆల్ లాంగ్వేజెస్ వాళ్ళు వస్తారు కాబట్టి వాళ్ళందరి దగ్గర వాళ్ళు సాంగ్స్ పాడించడానికి, తెలుగులో ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉన్నారా పాట పాడడానికి, తమిళ్లో ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉన్నారా పాడడానికి, హిందీ సాంగ్స్ ఎవరైనా పాడుతారా అని చెప్పి పాడుతూ ఉన్నారు. ట్రెండింగ్గా ఉన్నటువంటి సాంగ్స్ అవి పాడుతూ ఉన్నప్పుడు ఏమనిపిస్తుంది, మర్చిపోయి మనం కూడా వాటిలో ఇన్వాల్వ్ అయ్యేలాగా అనిపిస్తుంది. యాంకర్ కూడా చాలా బాగా ఎంటర్టైన్ చేశారు. ఈ రీకాయిల్ ఎక్కడం చాలా థ్రిల్లింగ్గా అనిపించింది. కొద్దిసేపు బ్యాక్ అలా వెళ్ళినట్టు వెళ్తుంది, ఉన్నట్టుండి చాలా ఫాస్ట్గా ముందుకెళ్తుంది. ఆ రైడ్ మొత్తము చాలా బాగా, అంటే మనల్ని రీకాయిల్ చేసేస్తుంది. కడుపులో ఉన్నటువంటి పేగులన్నీ తిరిగినట్టు అనిపిస్తుంది ఒక్కసారిగా. ఇదేమో చిన్నపిల్లలకి అలో లేదు. మీన్వైల్ మా పిల్లలు ఏం చేస్తున్నారంటే ఇలా కప్ అండ్ సాసర్ లాంటి గేమ్స్ ఉంటే చిన్న చిన్నవి, అవి మేము ఈ రీకాయిల్ ఎక్కి వచ్చేసరికి వాళ్ళు ఒక 5-6 టైమ్స్ అవే ఎక్కి దిగారంట. ఇంకా ఇవన్నీ తిరిగాక కాసేపు రిలాక్సేషన్ కోసం ఇలా వాటర్ పైన తేలుతూ వెళ్ళడానికి బెలూన్స్ అవి ఇస్తారు మనకి. నేనేమో ఇక్కడ మా చిన్న బాబుని కూర్చొని పెట్టుకొని మరీ వెళ్తున్నాను. మనంతటా మనమే అందులో ఫ్లోట్ అవుతూ వెళ్ళొచ్చు ఆ బెలూన్స్ సహాయంతో. ఒక రౌండ్ వేసుకొని రావాల్సి ఉంటుంది. దాంతో మంచిగా అనిపిస్తుంది, బాడీ మొత్తం ఎక్సర్సైజ్ అయినట్టు అనిపిస్తుంది. ఇంకా రిలాక్స్డ్గాను ఉంటుంది. వాటర్ పైన అలా తేలుతూ ఉన్నాము అని అంటే మనసుకు ఆనందంగా అనిపిస్తుంది కదా, అలాగా. ఇంకా ఇవన్నీ వాటర్ రైడ్స్. మేము ఇంకా డ్రై రైడ్స్ నుంచి వాటర్ రైడ్స్కి దిగేసాము. సో ఇందులో ఏంటి అని అంటే మనం అలా జారుకుంటూ వస్తే ఇక్కడ వాటర్ అలా స్ప్లాష్ అయినట్టు అనిపిస్తుంది మీదకి. ఇంకా ఏంటి అని అంటే ఇక్కడ అంబ్రెల్లా లాగా ఉంది కదా, అందులో నుంచి మనకి వాటర్ పడుతూ ఉంటాయి అన్నమాట. మంచిగా వద్దనుకుంటే లోపల వెళ్ళి నించోవచ్చు, లేదా ఆ వాటర్ మన మీద పడాలి అని అంటే వచ్చి ఆ చినుకుల్లో తడవచ్చు అనమాట.
చాలా బాగా అనిపించింది. ఇంక ఇందులో పిల్లలు పెద్దలు అందరూ వెళ్ళొచ్చు కాబట్టి మంచిగా అనిపిస్తుంది అనమాట. అంటే పిల్లలు సపరేటు మనం సపరేట్ అన్నప్పుడు కొంచెం వాళ్ళని టేక్ కేర్ చేయాల్సి ఉంటుంది కదా, అలాగా. ఇంకా ఏంటంటే ఇటువైపు చూసుకుంటే ఫుల్ ఆఫ్ బకెట్ వాటర్ నిండి అలాగా మీద పడేలాగా అనిపిస్తుంది. అది కూడా చాలా బాగా అనిపించింది. ఇంకా ఇదేంటి అని అంటే జంగిల్ లాగూన్ అనేటటువంటి పేరుతోటి పెట్టారు. ఇంకా జంగిల్ లాగూన్ నుంచి మేము వేవ్ పూల్స్ దగ్గరకు వెళ్ళిపోయాము. సో ఇక్కడ ఏంటనంటే జెంట్స్కి సపరేట్ వేవ్ పూల్ పెట్టారు. ఇంకా నెక్స్ట్ ఏంటి అని అంటే అటువైపు లేడీస్కి సపరేట్గా పెట్టారు. వాళ్ళు వేవ్స్ టైం ఎప్పుడెప్పుడు వేస్తారు అని చెప్పి మనకు చూపిస్తూ ఉంటారనమాట అక్కడ మనకి డిస్ప్లేలో. సో అక్కడ నెక్స్ట్ వేవ్ ఎట్ 5:40 అని ఉంది చూసారా, అది లాస్ట్ వేవ్ అనమాట. సో 5:40కి అలా చేసి 6కి అంతా వాటర్ గేమ్స్ క్లోజ్ చేసేస్తారు. తర్వాత మనం ఓన్లీ డ్రై రైడ్స్కి వచ్చేపు ఉంటాయి మళ్ళీ ఒక 1 అవర్ దాకా. సో లేడీస్ కిడ్స్ ఇటువైపు, నేను ఇంకా మా పిల్లలు అందరూ కలిసి ఇటువైపు ఎంజాయ్ చేస్తూ ఉన్నాము. ఇంకా ఇక్కడ చిన్నపిల్లల సేఫ్టీ కూడా బాగా చూసుకుంటారు. వాళ్ళే ఆల్రెడీ వాలంటీర్స్ని పెట్టారు. ఎవరైనా ఒకవేళ డ్రౌన్ అవుతూ ఉన్నా వాటర్లో అలాంటివన్నీ టేక్ కేర్ చేయడానికి చూస్తూ ఉంటారు. ఎవరైనా ప్రమాదంగా అనిపించింది అని అంటే వాళ్ళని టేక్ కేర్ చేస్తారు. వేవ్స్ ఇప్పుడే స్టార్ట్ అయ్యాయి. ఇంకా మేమంతా జంపింగ్ చేసుకుంటూ వేవ్స్లో ఆడుకుంటూ ఉన్నాము. మా పిల్లలేమో ఇంకా ముందుకు వెళ్ళాలి అని అంటారు. వాళ్ళు ఏంటనంటే హైట్ని చూసి దానికంటే ముందుకు రానివ్వకుండా స్టే దేర్ ఓన్లీ అని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు పక్కనున్న వాలంటీర్స్. సో కాబట్టి కొంచెం ఇటువైపు వెనక వైపుగానే ఉంచుకొని పిల్లల్ని ఆడించుకొని కొద్దిసేపు కూర్చొని రిలాక్స్ అయ్యి వచ్చేసాము. మా చిన్న బాబుని నేను ఇంకా మా ఆడబిడ్డ ఇద్దరు కలిసి వాటర్ మీదే తేలుతూ తీసుకొస్తున్నాము. వాడేమో నేను రాను ఇంకా లోపలికి వెళ్ళాలని, కానీ కొద్దిసేపు అలా ఫొటోస్ అవి తీసుకున్నాము. ఇంకా పిల్లల్ని పట్టుకునే కొద్దిసేపు ఆడించుకున్నాము. మేమందరూ జంపింగ్ చేసుకుంటూ ఆడుకుంటూ ఉన్నాము. వాటర్లో ఎంతసేపు ఉన్నా మనకేమో బయటకు రావాలనిపించదు. అక్కడ ఉన్నంతసేపు ఎంజాయ్ చేస్తూ ఉండొచ్చు. మంచిగా అనిపించింది, చాలా థ్రిల్ ఫీల్ అయ్యాను నేనైతే. ఇంకా ఇటువైపు జెంట్స్ వేవ్ పూలింగ్ అనమాట. ఓన్లీ జెంట్స్ అలో చేస్తారు. ఇంకా ఏంటి అని అంటే ఆ పూల్లో దిగాలి అని అంటే ఓన్లీ నైలాన్ తర్వాత సిల్క్ టైప్ ఆఫ్ డ్రెస్సెస్ మాత్రమే వేసుకోవాలి. ఇంకా ఫార్మల్ డ్రెస్సెస్ అలాంటివి అస్సలు అలో చేయరు. కపుల్స్, కిడ్స్ అండ్ లేడీస్ ఓన్లీ. ఇంకా ఇంకొక వైపు ఉండేటటువంటి వాటర్ గేమ్స్ దగ్గరికి వచ్చాము. ఇక్కడేమో బెలూన్స్ ఇచ్చి మంచిగా ఆడుకోవడానికి పిల్లలకి చాలా బాగుంది. ఎక్కువగా లోతు అవి లేకుండా పిల్లలు ఆడుకునేలాగా. ఇంకా మళ్ళీ మేము ఏం చేసాము అని అంటే డ్రై రైడ్స్కి వెళ్ళిపోయాము. ఇంకా ఈ రైడ్ అయితే క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ బాగా రొటేట్ చేసేస్తుంది.
ఇందులో నేనైతే చాలా గట్టిగా అరిచేశాను. ఇంకా చాలరా బాబోయ్ ఆపేయండి అని అరిచాను గట్టిగా. మైండ్ బ్లాక్. సో నెక్స్ట్ ఇంకా ఏంటి అని అంటే కార్ రేసింగ్ లాంటి గేమ్స్ మా పిల్లలు ఆడారు కొద్దిసేపు. అంటే మార్నింగ్ టైం మిస్ అయినవంతా ఇంకా నైట్ కొద్దిసేపు అయ్యాక వాటర్ గేమ్స్ స్టాప్ చేసేస్తారు. సో దాని తర్వాత మేము డ్రై రైడ్స్కి వెళ్ళాము. ఏంటి అని అంటే మనం ఫస్ట్ అవి వాటర్ గేమ్స్కి వెళ్ళిపోయి తర్వాత డ్రై గేమ్స్కి వచ్చాము అని అంటే మనకి టైం సేవింగ్ ఉంటుంది. మాకు తెలియక ఫస్ట్ డ్రై రైడ్స్కి వెళ్ళిపోయి తర్వాత వాటర్ రైడ్స్కి వెళ్ళి మళ్ళీ డ్రెస్ చేంజ్ చేసుకుని మళ్ళీ డ్రై రైడ్స్కి వచ్చాము. సో ఇంకా ఇదేంటి అని అంటే అప్ సైడ్ డౌన్ చేసేస్తుంది, మ్యావరిక్ అంటారు దీన్ని. సో మేమైతే కూర్చున్నాము. ఇంకా కొద్దిసేపు అయిన తర్వాత స్టార్ట్ అవుతుంది, ఉల్టా పల్టా అవుతుంది బిగ్ బాస్ లాగా. చూసారుగా ఉల్టాగా కొద్దిసేపు అలాగ హోల్డ్ చేసేస్తుంది. అంతసేపట్లో మన మెడలో చైన్స్ కానివ్వండి, ఏవైనా కీ చైన్స్ ఏమన్నా ఉన్నాయి అని అంటే కింద పడిపోయే ఛాన్స్ ఉంటుంది. మనం ఎక్కినప్పుడే వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు, చైన్స్ అవి ఉంటే పిన్స్ అవి పెట్టుకోండి, హోల్డ్ చేయండి అని. అప్ సైడ్ డౌన్ ఉంటాం కదా, అలాంటప్పుడు తాళి చైన్స్ అలాంటివి బయటకు వచ్చేసే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి వాటిని అంతా బాగా లోపలికి పెట్టుకుని పిన్స్ అవి సేఫ్టీ పిన్స్ అవి పెట్టుకుని తర్వాత ఎక్కాల్సి ఉంటుంది. ఇవన్నీ ముందే ఇన్స్ట్రక్షన్స్ చెప్తారు మనకి. చూడండి అలాగా అప్ సైడ్ డౌన్ వెళ్ళిపోతాం కూర్చున్న వాళ్ళు కూర్చున్నట్టుగానే. చాలా థ్రిల్లింగ్ అనిపించింది. అమ్యూజ్మెంట్ అంటే ఇదేనేమో అనిపించింది నాకైతే.
ఇక్కడ కొలంబో ఎక్కాము. లాస్ట్లో డ్రై రైడ్స్ అవి చాలా ఫ్రీగా ఉంటాయి. ఫస్ట్లో ఏమో రష్గా అనిపిస్తాయి. అందుకోసం అప్పుడు మిస్ అయినవన్నీ ఇప్పుడు చూస్తున్నాము. ఇంకా మా పిల్లలు కొంతమంది రాలేదని చెప్పి నాన్న చాలా ఫ్రీగా ఉంది కదా, ఇప్పుడు ఎక్కచ్చు ఫాస్ట్గా, నువ్వు ముందు ఎంజాయ్ చేయలేదు కదా అని చెప్పి పిలుస్తున్నాము. ఇంకా ఆ అమ్మాయి వచ్చేసింది. ఏమో నాకు భయం భయం అంటుంది కానీ నేనున్నాను కదా కూర్చో అని చెప్పాను. యాక్చువల్గా నాకే చాలా భయంగా ఉంది. కొంచెంసేపు ఉండండి, వేస్తారు. ఇదేమో గాల్లో అలా మార్షల్ ఆర్ట్ చేసినట్టు చేసి పడేస్తుంది మనల్ని. కాళ్ళు చేతులు మనుషులు మనం ఎలా ఎక్కడ ఉన్నామో అని కూడా మనకే అర్థం కాదు. కానీ చాలా బాగా అనిపించింది. శివాని పిలిచినాడు కదా. ఓకే అంటున్నాను కానీ లోపల నేను చాలా నీరసించిపోయాము. మార్నింగ్ నుంచి తిరుగుతూ ఉన్నాం కదా, ఇంకా ఈ లాస్ట్కి వచ్చేసరికి ఏముందిలే అన్నట్టు ఎక్కాను నేను. గాల్లోనే మార్షల్ ఆర్ట్ చేసి బాడీ మొత్తం బాగా కుదిపేసింది. ఇంకా రైడ్స్ అన్నీ అయిన తర్వాత ఇక్కడ చాలా ఫుడ్ కోర్ట్స్ అవి పెట్టారు. నైట్ లైట్ సెట్టింగ్స్ అవి పెట్టారు. షాపింగ్ చేసుకోవచ్చు, చాలా టెడ్డీ బేర్స్ అని టాయ్స్ అని మంచిగా పెట్టారు. ఇంకా మేమైతే కొంచెం షాపింగ్ అవి చేసుకొని ఇంకా నైట్ డిన్నర్ చేసి ఇంటికి వెళ్ళాలి కదా, రిటర్న్ డ్రాప్ వ్యాన్స్ ఎక్కేసాము. ఇంకా అక్కడి నుంచి మెయిన్ రోడ్లో డ్రాప్ చేసేస్తారు. క్యాబ్ బుక్ చేసుకొని ఇంటికి వచ్చేసాము. మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.